మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేసేందుకు కుట్ర చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇండ్లు కూల్చుతారోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసిరాం నగర్ లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారని ఆరోపించారు కేటీఆర్. గరీబోళ్లంతా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ సిటీలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవారికి తాము అండగా ఉంటామన్నారు కేటీఆర్. తులసిరాం నగర్ లో ఎవరింటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుపడాలని చెప్పారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్ళు ఇంట్లో ఉండకూడదని చెప్పారు. ఏమిచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దని సూచించారు. సీఎం కాదు ఎవరొచ్చినా ఏమీ చేయలేరని తెలిపారు కేటీఆర్. బతుకమ్మ పండుగ శురు అవుతుంది రేపటి నుంచి, ఎల్లుండి నుంచా, రేపటి నుంచి పండుగ సుఖం లేదు. పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ, బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా. తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే. అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు. హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే. ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు. ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట? అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు. ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వనో అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోనికో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోనికి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండలే ఇవన్నీ. 6 గ్యారెంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయని సీక్రెట్గా ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఎప్పుడు వచ్చినాయా? రాలేదా? కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎవరికైనా రైతులకు? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 300 రోజులు అయింది, 300 రోజులు అయింది ఇప్పటికి. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో. మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని, 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం. మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసీలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా? మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట, RBX అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నాకి ఇంటి మీద కోతురుతి, సపరేక నా పనికి నేను పోతా, నాకేం గరుజు, ఆమె ఇల్లు గుల్లబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి